జర్నలిస్ట్‌పై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకోగా కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. మోహన్ బాబు నుంచి తాము ఎలాంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆయన మెడికేషన్‌లో ఉన్నట్లు తమకు సమాచారం అందినట్లు పహాడీ షెరీఫ్ పోలీసులు వెల్లడించారు. 2-3 రోజుల్లో తానే విచారణకు వస్తానని పోలీసులకు తెలిపారు. మరోవైపు విచారణ సమయంలో తన గన్ సబ్మిట్ చేస్తానంటూ పోలీసులకు మోహన్ బాబు చెప్పారు. అయితే మోహన్ బాబు ఎక్కడ ఉన్నాడో తమకు సమాచారం లేదని పహాడీ షెరీఫ్ పోలీసులు ఆదివారం స్పష్టం చేశారు. జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై పహాడీ షెరీఫ్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. దాంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆ తరుణంలో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు కోర్టును ఆశ్రయించారు. కానీ ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇంతలో మోహన్ బాబు అనారోగ్యానికి గురికావడం, ఆస్పత్రిలో చేరడం చకచకా జరిగిపోయాయి. మరోవైపు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారంటూ ఓ ప్రచారమైతే శనివారం జరిగింది. దీంతో తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని, ఇంట్లోనే చికిత్స పొందుతున్నానని మోహన్ బాబు తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ కొద్దిసేపటికే మోహన్ బాబును పహాడీ షెరీఫ్ పోలీసులు విచారిస్తున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ క్రమంలో తాను అనారోగ్యంతో ఉన్నానని, ఆరోగ్యం కుదుటపడిన అనంతరం విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు మోహన్ బాబు స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం సహకరించాలంటూ ఆయన్ని కోరడంతో విచారణ జరిపారని తెలుస్తోంది. అదే సమయంలో గన్ ఇవ్వాలని కోరగా సాయంత్రం గన్ సబ్మిట్ చేస్తానంటూ పోలీసులకు మోహన్ బాబు చెప్పినట్లు మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. కానీ ఇంతలో మోహన్ బాబు నుంచి తాము ఎలాంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదని పోలీసులు చెప్పడం పలు సందేహాలకు తావిస్తోంది. Please subscribe to subscribe to Please subscribe to please subscribe to KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu to KTV Telugu to KTV Telugu channel.